వెల్కమ్ టు పల్లవి టీవీ. కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్లో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ సైనికులతో వెళ్తున్నటువంటి పాకిస్తాన్ సైనికులతో వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఒక వెహికల్ ఢీకొంది. సో, దీంతో ఆ ఆత్మాహుతి దాడిలో ఒక భోగి మొత్తం లేచిపోయింది. అందులో దాదాపు 24 మంది సైనికులు, పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అట్లాగే దాదాపు 100 మంది వరకు గాయపడ్డారు. దాదాపు 300 మందితో వెళ్తున్నటువంటి ఏదైతే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉందో, ఆ రైలు టార్గెట్ చేసి బలూచిస్తాన్ ఆర్మీ బిఎల్ఏ ఏదైతే ఉందో, ఈ బిఎల్ఏలో ఉన్నటువంటి మజీద్ బ్రిగేడ్ అనే ఒక సాయుధ దళం ఉంటది. ఆత్మాహుతి పాల్పడే దళం ఏదైతే ఉందో, ఆ దళం ఈ ఘటనకు కారణంగా బిఎల్ఏ ప్రకటించింది. అసలు ఎందుకు పాకిస్తాన్ సైనికులంటే బలూచిస్తాన్‌కి ఎందుకంత కోపం? వీళ్ళిద్దరి మధ్యలో పాకిస్తాన్, బలూచిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి వైరం ఏంటి? ఎందుకు ఈ దాడి జరిగింది? ఈరోజు ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ దాడిలో దాదాపు 24 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. మనం చూడొచ్చు ఇది ట్రైను. ఒక ట్రైన్ భోగి మొత్తం లేచిపోయిన పరిస్థితి ఆ ఆత్మాహుతి దాడిలో. చుట్టుపక్కటి ఉన్నటువంటి నివాసాలు కూడా ధ్వంసమైనయి. అసలు ఏంటి జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. అసలు ఈరోజు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇదే ఎక్స్‌ప్రెస్ ఈరోజు దాడికి జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్స్ లాంగ్ డిస్టెన్స్ లైఫ్ లైన్‌లో అంటే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సుదూర ప్రాంతం వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌లలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఇది ఎక్కడ అంటే క్వెటా టు పెషావర్ పోతది. క్వెటా టు పెషావర్. ఇవాళ క్వెటాలో కంటోన్మెంట్ ఏరియా నుంచి సైనికులను ఎక్కించుకొని సైనికుల సామాగ్రి తీసుకొని ఈ ట్రైన్ బయలుదేరింది. దాదాపు ఎన్ని కిలోమీటర్లు పోతదంటే 36-37 స్టేషన్స్ ఉంటాయి. 1632 కిలోమీటర్లు ప్రయాణిస్తది. సో, ఇక్కడ క్వెటాలో స్టార్ట్ అయింది ఇది. క్వెటాలో స్టార్ట్ అయ్యి కొంచెం దూరం చమన్ పాటక్ అనే ఒక ప్రాంతం పోయిన తర్వాత ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. దాదాపు ఒక 3-4 స్టేషన్ల లోపే ఈ ట్రైన్ అటాక్ జరిగింది. సో, ఈ ట్రైన్ మీద గతంలో కూడా బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అనేక సార్లు దాడులకు పాల్పడింది. సో, ఇవాళ కూడా ఇదే ట్రైన్ మీద దాడి జరిగింది. సో, ఈ ట్రైన్ దాడిలో ఇంకా క్షతగాత్రులను బయటకు తీసి అక్కడ ఉన్నటువంటి క్వెటాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో, ఎందుకు ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ కావచ్చు, బిఎల్ఏ పాకిస్తాన్ సైనికులు అంటే బిఎల్ఏకి ఎందుకు పడదు? అంటే పాకిస్తాన్‌కు, బలూచిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఈ వివాదం ఏంటో ముందు అర్థం చేసుకోవాలి. సో, ఈ వివాదం ఏంటనేది ముందు మనం లోపలికెళ్ళి చూద్దాం. సో, ఇది బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ ఇది. బలూచిస్తాను పాకిస్తాన్‌లో కొంత, ఆఫ్ఘనిస్తాన్‌లో కొంత, ఇరాన్‌లో కొంత ఉంటది. సో, 1948లో ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ ప్రాంతంలో అత్యంత పెద్ద ప్రావిన్స్. సహజ వాయువులు ఎక్కువ ఉన్నటువంటి ప్రావిన్స్ అది. సహజ వాయువులు అంటే న్యాచురల్ గ్యాస్, అట్లాగే బంగారం, రాగి, ఇతర ఖనిజాలు. సో, ఎక్కువ సంపద ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్. సో, బలూచిస్తాన్‌లో చాలా రాజ్యాలు పాకిస్తాన్‌లో కలిసినాయి. ఎప్పుడైతే 1948 ఏదైతే ఉందో బ్రిటిషర్స్ వదిలి వెళ్ళినప్పుడు ఒక్క రాజ్యం మాత్రం పాకిస్తాన్‌లో కలవడానికి మొగ్గు చూపలేదు. మేము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించింది. సో, ఆ ప్రాంతం ప్రకటించిన తర్వాత బలవంతంగా దాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేస్తారు అప్పుడున్న పాకిస్తాన్‌లో ఉన్నటువంటి నాయకులు. సో, ఎప్పుడైతే అప్పుడు ఆ రాజ్యాన్ని బలవంతంగా అందులోకి పాకిస్తాన్‌లో విలీనం చేస్తారో అప్పటి నుంచి ఈ ధిక్కార స్వరం మొదలైంది. సో, 1948 నుంచి మనం చూడొచ్చు ఇది. ఇటు ఇరాన్, ఇటు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 ప్రాంతాలకు విస్తరించి ఉన్నది. ఇప్పుడు సమస్య ఏంది అంటే ఈ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఎవరైతే ఉందో ఈ బలూచిస్తాన్ మాకు స్వయం ప్రతిపత్తి గల దేశం కావాలి. మా సంపద మొత్తం మీరు దోచుకుంటున్నారు. పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం మా దగ్గర ఉండే సహజ వాయువు తీసుకుంటుంది, మా దగ్గర బంగారం తీసుకుంటుంది, మా దగ్గర రాగి తీసుకుంటుంది, మా దగ్గర ఖనిజాలు మొత్తం తీసుకుంటా ఉంది. మా దగ్గర ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పేదరికం అట్లాగే ఉంది. సో, కాబట్టి మా సంపద మాకే, మేము ప్రత్యేక దేశం కావాలి మాకు అనేది బలూచిస్తాన్ వాదులు. అందుకే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే ఈ బలూచిస్తాన్‌కు లిబరేషన్ కోసం, బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం ఏర్పడిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సో, దీన్ని ఏం చేసినాయంటే పాకిస్తాన్, అమెరికా 2 ఈ స్నేహితులు కదా, పార్ట్నర్స్ చాలా అంశాల్లో. ఈ అమెరికా ఆయుధాలు తయారు చేస్తే పాకిస్తాన్ వాడుతూ ఉంటుంది.
కాబట్టి చాలా పాకిస్తాన్, అమెరికా కలిపి ఏం చేసినాయంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిజంగా స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ఆ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. సో అప్పటి నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఉగ్రవాద సంస్థగా మారిపోయింది. ఇటు పాకిస్తాన్, అటు అమెరికా ప్రకటించిన తర్వాత. సో ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థగా ప్రకటించారో అప్పటి నుంచి ఇంకా 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 అగ్రెసివ్‌గా ఈ లిబరేషన్ కోసం పోరాడుతా ఉంది. సో ఎందుకు అంటే బిఎల్ఏ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పాకిస్తాన్ ఉన్నటువంటి కొద్ది ప్రాంతం పంజాబ్ కావచ్చు, సింధ్ కావచ్చు, అట్లాగే మనకు ఇక్కడ పాకిస్తాన్ కరాచీ కావచ్చు. సో ఈ ప్రాంతంలోనే అధికారం కేంద్రీకృతమైంది. బలూచ్ ప్రజలకు రాజకీయాల్లో రాజకీయ ప్రాతినిధ్యం లేదు అనేది బిఎల్ఏ ప్రధాన ఆరోపణ. అట్లాగే సంపద మొత్తం వాళ్ళే దోచుకుంటున్నారు రెండో ఆరోపణ. సో మూడో ఆరోపణ ఏంటంటే ఇక్కడ చైనా ఒకటి పోర్ట్ నిర్మిస్తూ ఉంది. గ్వాదర్ పోర్ట్ అని ఒక పోర్ట్ నిర్మిస్తూ ఉంది. సో విజువల్ చూస్తే గ్వాదర్ పోర్టు. ఈ గ్వాదర్ పోర్టు నిర్మిస్తూ ఉంది. ఎందుకు నిర్మిస్తూ ఉంది అంటే చైనాకు మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి కదా, ఆ దిగుమతికి ఉపయోగంగా ఉంటుందనేది పాకిస్తాన్తో చైనా మిలాఖత్ అయి సో పెద్ద ఎత్తున ఇక్కడ గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తూ ఉంది. ఆ గ్వాదర్ పోర్టు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఇక్కడ పోర్ట్ నిర్మిస్తూ ఉంది. సో ఈ పోర్ట్ నిర్మించడాన్ని బిఎల్ఏ వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే ఈ పోర్ట్ నిర్మాణం పేరుతో మా సహజ సంపద నాశనం చేస్తారు, ఇక్కడ మాకు ఉద్యోగాలు ఉపాధి ఉండదు. ఈ పోర్ట్ నిర్మాణం వల్ల పాకిస్తాన్ కంటే బలూచిస్తాన్కి ఎక్కువ నష్టం జరుగుతుంది, పాకిస్తాన్కు కూడా నష్టం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఫైనల్గా లబ్ధి పొందేది మాత్రం చైనా లబ్ధి పొందుతుందని బిఎల్ఏ మొదటి నుంచి ఆరోపణ చేసుకుంటూ వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ ఇటు భౌతిక, అటు రాజకీయ, ఇటు ఆర్థిక, ఇటు విద్యా ఉపాధి రంగాల్లో సో ఇట్లంటే అన్ని కారణాల వల్ల బలూచిస్తాన్ పాకిస్తాన్ మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు బలూచిస్తాన్కి వెళ్ళే ప్రయత్నం చేసే ప్రతిసారి బలూచిస్తాన్కి సంబంధించి బిఎల్ఏ ఏదైతే ఉందో వీళ్ళ మీద దాడులు చేస్తూనే ఉంటుంది. అనేక దాడులు, బాంబు దాడులు కావచ్చు, ఆత్మాహుతి దాడులు కావచ్చు, సో ఇట్లా దాడులు చేస్తూనే ఉంది. బలూచిస్తాన్కు చాలా సందర్భాల్లో పాకిస్తాన్ వ్యతిరేకించి ఇండియాకు సపోర్ట్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. సో ఈ చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు పాకిస్తాన్తో మిలాఖత్ అయి చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు ప్రత్యామ్నాయంగా భారత్ కూడా చాబహార్ పోర్టు ఇరాన్ మిత్రత్వంతో ఇరాన్తో కలిసి చాబహార్ పోర్టు నిర్మిస్తూ ఉంది. దీని పక్కనే ఉంటుంది ఇది చాబహార్ పోర్ట్. ఇది చాబహార్ ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కు లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ఇరాన్ ఆధీనంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఇది. సో ఈ లైన్ పైన ఉన్నటువంటి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి బలూచిస్తాన్. సో ఈ లైన్కు రైట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి బలూచిస్తాన్. సో ఈ బలూచిస్తాన్కి సంబంధించి గ్వాదర్ పోర్ట్ ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనా నిర్మిస్తూ ఉందో దీనికి ప్రత్యామ్నాయంగా భారత్ కూడా చాబహార్ పోర్ట్ నిర్మిస్తూ ఉంది. ఇరాన్ ప్రదేశంగా చాబహార్ పోర్ట్ నిర్మాణం చేస్తూ ఉంది. సో ఈ చైనా అట్లాగే పాకిస్తాన్ అమెరికా, సో ఈ రెండు కుట్ర దేశాలు, ఈ రెండు దేశాలతో ఈ చైనా స్నేహపూర్వక ఈ శైలి కొనసాగిస్తూ ఇటు మాకు నష్టం చేస్తుందని బిఎల్ఏ బలూచిస్తాన్ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. సో బలూచిస్తాన్లో చైనా శాంతి భద్రతల పేరుతో చైనా సైనికులు, మనకు పాకిస్తాన్ సైనికులు ఎవరైతే ఉన్నారో బలూచిస్తాన్లో శాంతి భద్రతల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అనేక మంది మిస్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కావాలని పాకిస్తాన్ సైనికులు ఇక్కడ చిత్రవద చేస్తూ ఉన్నారు ఇక్కడ జనాలంటే పాకిస్తాన్ సైనికులకు నచ్చదు, ఇక్కడికి ప్రాంతం అంటే నచ్చదు. ఏం కావాలన్నా బలూచిస్తాన్లో ఉన్నటువంటి సహజ సంపద, సహజ వాయువు, బంగారం, రాగి, ఖనిజాలే కావాలి, కానీ ఇక్కడి ప్రజల అభివృద్ధి, ఇక్కడి ప్రజల బాగోగులు ఇవేవి అక్కర్లేదని బలూచిస్తాన్ ఆర్మీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తూ ఉన్నది. సో ఈ వివాదం బలూచిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి వివాదం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పరస్పర దాడులు బలూచిస్తాన్ మీద బలూచిస్తాన్ బిఎల్ఏ ఆర్మీ ఏదైతే ఉందో లిబరేషన్ ఆర్మీ మీద పాకిస్తాన్ సైనికులు ఐఎస్ఐ దాడులు చేయడం, సో వీళ్ళ మీద బిఎల్ఏ దాడులు చేయడం, బిఎల్ఏలో ఉన్నటువంటి అగ్రెసివ్ టీం ఏదైతే ఉందో దాన్ని మజీద్ బ్రిగేడ్గా అంటారు. మజీద్ బ్రిగేడ్ ఏదైతే ఉందో అది ఇంకా అగ్రెసివ్గా వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నది. మొత్తానికి వివాదం కొనసాగుతూ ఉంది. సో ఈ వివాదంలో
పాకిస్తాన్ తీరు, పాకిస్తాన్‌ను వ్యవహరిస్తున్న తీరును అనేక సందర్భాల్లో ఇండియా ప్రపంచం ముందు నిలిపే ప్రయత్నం చేసింది. ఎందుకంటే నిజంగా బలూచిస్తాన్‌లో చాలామంది ప్రజలు ఇంకా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కరెంటు లేక, నీళ్లు లేక చాలామంది ప్రజలు పేదలుగా ఉన్న పరిస్థితి బలూచిస్తాన్‌లో ఇంకా కొనసాగుతా ఉంది. సో, దీన్ని ప్రపంచ దేశాలు గుర్తించేలా కొన్నిసార్లు ఇండియా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. మనకు 'ధురంధర్' సినిమాలో బలూచిస్తాన్ గురించి మనకక్కడికి ఆయుధాల కోసం పోయినటువంటి సందర్భంలో బలూచిస్తాన్ ఏరియా ఎట్లా ఉంటది, ఏంటి అనేది మనకు 'ధురంధర్' సినిమాలో కనిపిస్తది. సో, సేమ్ ఇప్పుడు గూడా ఈ క్వెట్టా ప్రాంతంలో ఆహ్, జాఫర్ ఎక్స్‌ప్రెస్ మీద ఆత్మాహుతి దాడి జరిగింది. 24 మంది చనిపోయారు. దాదాపు 100 మంది గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో, ఇది ఓవరాల్‌గా బలూచిస్తాన్, పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి వైరం, దానికి గల కారణాలు, చైనా, పాకిస్తాన్ మిత్రదేశంగా ఏం చేస్తా ఉన్నది, అమెరికాతో కలిపి BLAను తొక్కిపెట్టాలని పాకిస్తాన్ ఎట్లా చూస్తున్నది, ఇట్లాంటి అన్ని వివరాలు ఈ వీడియోలో. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి.